జాగ్రత్త. ఇగో ఇసొంటి బోర్డులు పెద్ద పెద్ద ఇండ్ల ముంగట చూస్తాం. తెలవనోళ్ళు గేట్ తీసుకొని లోపట్టుకోతే పిక్కలు వీకి బొక్కలు చేస్తాయని కొందరు గారేంజ్ల ట్రైనింగ్ ఇస్తారు. అయితే గిలింట్లో 2 కుక్కలు ఉన్నాయి. వాటిని చూస్తందుకు రోజుకో 4-5 ఖచ్చితంగా వచ్చిపోతుంటారు. పోని అవేమన్నా బయట దేశంలో చిత్రమైన కుక్కలా అంటే కావు. అట్లని బౌ అనుకుంటే హాయ్ అంటే అంటే అది లేదు. మరి ఎందుకు గంతమంది పోయి చూస్తుండ్రు? అరుచుకుందామా? కుక్కకు కూడా ఒక రోజు వస్తుంది అంటారు. కానీ గీ కుక్కలకు రోజులు వచ్చినట్టే. కుక్కలే కదా అని షీపుగా తీసివడేయకుండ్రి. 5 కోట్ల ఆస్తికి వారసులు. మెడల బంగారు గొలుసులు, ఎండి కంచంలో తునుకలు గంకుడు, సపరేట్ బెడ్రూమ్, స్పెషల్ గా ఆటల మైదానం, ఏడికి పోయినా కార్ల ప్రయాణం. కుక్క భోగం అంటే గిదిరాబాయ్ అనిపిస్తది. గీ అన్ననే ఈ కుక్కలను జాతున్నది. బొంబాయిలుంటారు ఇద్దరాలు మొగలు. పిల్లలు లేరట. మంది పిల్లలను జాదుకునుడు కంటే కుక్క పిల్లలను జాదుకుంటే విశ్వాసంతో ఉంటాయని జాదుకుంటుండ్రట. ప్లాట్లు, భూమి, జాగలు, బ్యాంకులున్న పైకం మొత్తం కుక్కల పేరు మీదనే రాసిండ్రు. ఈ చిత్రమైన ముచ్చటింటుంటే ఈ మనిషి బతుకు కంటే ఈ అన్నోళ్ళింట్ల కుక్కనైనా కాకపోతేనని అనిపిస్తుంది కదా. దేనికైనా నజి ఉండాలి మరి.